సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, డిజైరబిలిటీ ఫ్యాక్టర్, ప్రెజెంట్ వాల్యూ ఇండెక్స్ మెథడ్, పిఐ. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఏంటి? ఇది చాలా సింపుల్. ఎన్పివికి చిన్న ఎక్స్టెన్షన్ అంతే. ఎన్పివి ఏదైతే నేర్చుకున్నారో, వాట్ ఈస్ ఎన్పివి? నెట్ ప్రెజెంట్ వాల్యూ. సో నెట్ ప్రెజెంట్ వాల్యూలో మనం ఏం చేస్తామన్నా అనుకున్నాం అంటే, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ని, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని మనం ఏం చేస్తాం? ప్రెజెంట్ వాల్యూకి తీసుకొస్తాం. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కి తీసుకొస్తాం. సో ఒకవేళ ఓన్లీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంటే కనుక, 0 year లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక, అప్పుడు మైనస్ ఇక్కడ ఏం చేస్తామంటే కనుక టోటల్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మైనస్ చేస్తాం. అలా కాకుండా ఒక 0 year లో కాకుండా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కనుక, అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది అవుట్ఫ్లో అనేది ఉంటే కనుక, అంటే అవుట్ఫ్లోస్ ని కూడా మనం ఏం చేస్తాం? ప్రెసెంట్ వాల్యూకి తీసుకొస్తాం. సో దట్ the present value of cash inflows minus present value of cash outflows అని చెప్పేసి మనం మైనస్ చేసి we will calculate the NPV, net present value ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే, అదే ఫ్యూచర్ లో అంటే మోర్ దాన్ 1 year లో కనుక క్యాష్ అవుట్ఫ్లోస్ కూడా ఉంటే వాటిని కూడా మనం ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకురావాలి. సార్ ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకురావడం అంటే ఏంటి సార్ అంటే, నథింగ్ బట్ విల్ అప్లై ద డిస్కౌంటింగ్ రేట్. సో డిస్కౌంటింగ్ రేట్ అప్లై చేయడం. వాట్ ఈస్ డిస్కౌంటింగ్ రేట్ అంటే, సో డిస్కౌంటింగ్ రేట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదైతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుందో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో కాకపోతే ఆ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి నా దగ్గర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక, ఆ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ని మనం ఏం చెప్తామమ్మా? అక్కడ డిస్కౌంట్ రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ లో కాకపోతే, అంటే ఇక్కడ కాకపోతే వేరే చోట మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఏమంటాం? అక్కడ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ రేట్. సార్ జనరల్ గా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ అనేది మనకి పాసిబుల్ కాకపోతే అప్పుడు ఏ రేట్ తీసుకోవాలి సార్ అని చెప్పేసి అంటే, వాట్ ఎవర్ విత్ ద డిజైరబుల్ ఆర్ టార్గెట్ రేట్. జనరల్ గా టార్గెట్ రేట్, డిజైరబుల్ రేట్ అంటే ఏముంటుంది సార్ అని చెప్పేసి అంటే, ఏదైనా ప్రాజెక్ట్ లో నువ్వు ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పేసి డెసిషన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావు అని చెప్పేసి అంటే కనుక, అట్లీస్ట్ నీ కాస్ట్ కవర్ అవ్వాలి. కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడర్స్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడర్స్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడర్స్, నీకు వచ్చే ప్రాఫిట్, నీకు వచ్చే క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ లైక్ డిప్రిసియేషన్. సో మనకు వచ్చే ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఏంటి? క్యాష్ ప్రాఫిటే. సో ఈ క్యాష్ ప్రాఫిట్ కి మనం డిప్రిసియేషన్ ని యాడ్ చేస్తే కనుక, అంటే ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి ఇక్కడ డిప్రిసియేషన్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ క్యాష్ ఫ్లోస్. సో ఈ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ క్యాష్ ఫ్లో అనేది ఏదైతే ఉందో, ఈ క్యాష్ ఫ్లో అనేది ఇక్కడ ఈ కన్సిడర్ చేసేటప్పుడు, అంటే ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్, అంటే ప్రాజెక్ట్ లో ఉండే ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ చేస్తాం, కానీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడర్స్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయము. ఎందుకు అని చెప్పేసి అంటే కనుక, డిస్కౌంటింగ్ రేట్ లోనే మనం ఏం కన్సిడర్ చేస్తున్నాం? కాస్ట్ ని కవర్ చేస్తున్నాము. అంటే ప్రెసెంట్ వాల్యూ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే క్యాపిటల్ ప్రొవైడర్స్ కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలో లేకపోతే డివిడెండ్ పే చేయాలో, ఆ పే చేసే కాస్ట్ ని పే చేసేసిన తర్వాత ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తే కనుక, అంటే వాళ్ళ రిటర్న్ ని మనం ఎలిమినేట్ చేసిన తర్వాత, వాళ్ళ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ని మన క్యాష్ ఫ్లోస్ లోంచి, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ లోంచి ఎలిమినేట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూనే మనం ఏమంటామంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ అని మనం మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. సో ఇది ఎన్పివి గురించి మనం మాట్లాడుకున్నది. డిస్కౌంటింగ్ రేట్ అంటే ఏంటి? ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడర్స్, దట్ ఈస్ డబ్ల్యూఏసిసి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఏమంటున్నాడు అని చెప్పేసానంటే, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అంటే ఇట్ ఈస్ ఏమంటున్నాడు అంటే, ఒకసారి చూద్దాం. ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం.
సో the discounted cash the students may have seen how with the help of the discounted cash flow technique the two alternative proposals for the capital expenditure can be compared. అంటే నార్మల్ ఎన్పివి గురించి చూసామని చెప్పేసి చెప్తున్నాడు. ఇన్ సర్టెన్ కేసెస్ we have to compare the number of proposals each involving different amount of cash inflows. అంటే నా దగ్గర ఒక్కొక్క వేరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ని కంపేర్ చేయడసేటప్పుడు సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఎన్పివి పాజిటివ్ ఉన్నదాన్ని అన్నిటిని ఫస్ట్ ఎలిమినేట్ అంటే ఎన్పివి నెగిటివ్ ఉన్న వాటిని అన్నిటిని ఎలిమినేట్ చేసిన 10 ప్రాజెక్టులు ఉన్నాయనుకోమ్మా. 10 ప్రాజెక్టులు ఉంటే కనుక ప్రతిదాన్ని కూడా ఎన్పివి పాజిటివ్ ఉందా అని చెప్పేసి చూసే ఎన్పివి పాజిటివ్ ఉన్నాయని పక్కన పెట్టి అందులోంచి ఎన్పివి ఏదైతే ఎక్కువ ఉందో అది నేనేం చేయాలి, అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే రిసోర్సెస్ కన్స్ట్రెయింట్ కనుక మనకి ఉన్నట్లయితే. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎన్పివి హైయెస్ట్ ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేయాలి. అంటే ఇంకా కొంచెం ఏమన్నా పాసిబుల్ గా ఎన్పివి అన్ని పెద్ద అమౌంట్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ చెక్ చేసుకోకుండా ఇంకా పాసిబుల్ గా మనం ఈ ఎలిమినేషన్ ప్రొసీజర్ ని వాటిని చూడొచ్చా అని చెప్పేసానంటే కనుక దానికి ఇక్కడ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఇక్కడ మనకు చెప్తున్నాడమ్మా. వన్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ కంపేరింగ్ సచ్ ప్రపోజల్స్ ఈస్ టు వర్క్ అవుట్ what is known as the desirability factor or profitability index or present value index method అంటున్నాడు. అంటే నథింగ్ బట్ ఇది కూడా ఎన్పివి లాగే కంపారిజన్ గురించి చూసుకుంటే ఇక్కడ ఎన్పివి హైయెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అది సెలెక్ట్ చేయమని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏం చెప్తాడు అంటే కనుక అంటే ఎన్పివి అయితే కనుక ఎక్కువ పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటాయమ్మా. ఆ పెద్ద పెద్ద వాల్యూస్ ని మనం కంపేర్ చేయడం అనేది కొంచెం కష్టం. అయితే కనుక ఒక 10-20 ప్రపోజల్స్ ఉన్నాయనుకోమ్మా, ఇందులో ఏది పెద్ద అమౌంట్ ఇదేలో ఏది పెద్ద అమౌంట్ అని చెప్పేసి చెక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కొంచెం కష్టమైన పని అనిపించింది అనుకోండి. దానికంటే కొంచెం సింప్లిఫైడ్ ఆస్పెక్ట్ అనేది ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఏంటి అంటే కనుక జస్ట్ ఎన్పివి లాగే నా మీద ఎన్పివికి సంబంధించిందే ఉంటుంది, జస్ట్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఏం చెప్తున్నాడు చూడండి, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై ఇనీషియల్ క్యాష్ అవుట్లే ఆర్ టోటల్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే ఒకవేళ టోటల్ గా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ఏదైతే ఉందో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ ని టోటల్ చేసేసి మొత్తం అన్నిటిని కూడా టోటల్ చేసేసి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే టోటల్ గా నాకు 5 years క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి అనుకుంటే కనుక ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చేసి ఆ 5 years క్యాష్ ఫ్లోస్ ని వాటిని టోటల్ చేసేసి ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చిందని టోటల్ చేసేసి ఆ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై మనకి ఒకే ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అదే వేరియస్ అంటే వేరియస్ ఇయర్స్ లో కనుక మనకి ఇక్కడ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఉంటే దాని ప్రెసెంట్ వాల్యూ. సో సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ అవుట్ ఫ్లోస్ తీస్తే ఎన్పివి వస్తుంది. ఇక్కడ మైనస్ బదులు డివైడెడ్ బై పెడితే ఏమొస్తుందమ్మా, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ వస్తుంది అంటమ్మా. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది సింపుల్ గా ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఏంటి సార్, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై, అదే ఒకవేళ ఓన్లీ 1 ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక టోటల్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. అదే మోర్ దాన్ 1 year ఉంటే కనుక అదే మోర్ దాన్ 1 year అవుట్ ఫ్లో ఉంటే కనుక ఆర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్, సమ్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఇది ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. మైనస్ చేస్తే ఎన్పివి, అదే విషయాన్ని డివైడెడ్ బై చేస్తే అది ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. సార్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లో ఎన్పివి లో మనం డెసిషన్ ఫ్యాక్టర్స్ చూసామమ్మా. డెసిషన్ ఫ్యాక్టర్స్ ఎలాగా, ఎన్పివి గ్రేటర్ దాన్ 0 యాక్సెప్ట్, ఎన్పివి లెస్ దాన్ 0 రిజెక్ట్, ఎన్పివి ఈక్వల్ టు 0 మే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ ఇక్కడ డెసిషన్ క్రైటీరియా ఎలాగ సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లో డెసిషన్ క్రైటీరియా అంట. సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లో డెసిషన్ క్రైటీరియా, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 1 యాక్సెప్ట్. గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ కంటే ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఎన్పివి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అలాంటి కేసులో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 1 అవుతుంది అమ్మా. ఓకే, అప్పుడు యాక్సెప్ట్. సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లెస్ దాన్ 1 రిజెక్ట్. అంటే లెస్ దాన్ 1 ఉంది అంటే కనుక
ఇక్కడ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ కంటే తక్కువ ఉన్నట్టు, అంటే మన అవుట్ఫ్లోస్ కంటే ఇన్ఫ్లోస్ అనేది తక్కువ ఉన్నట్టు. తక్కువ ఉంటే మనకి ఏమొస్తుంది, ఎన్పివి నెగిటివ్ వస్తుంది, అంటే లెస్ దాన్ 0 వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, రిజెక్ట్. ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఏమవుతుంది, లెస్ దాన్ 1 అవుతుంది. అదే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈక్వల్ టు 1 ఉంటే కనుక మే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, మే యాక్సెప్ట్ ఆర్ మే రిజెక్ట్. ఇక్కడ సమ్ ఆఫ్ ఇక్కడ 1 ఎప్పుడు వస్తుందమ్మా, క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాష్ అవుట్ ఫ్లోస్ రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు అప్పుడు ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అనేది 1 వస్తుందంట. ఈ రెండు సేమ్ గా ఉన్నాయంటే ఎన్పివి ఏమవుతుంది, 0 అవుతుంది. ఎన్పివి 0 అయితే మే యాక్సెప్ట్ ఆర్ మే రిజెక్ట్. సో ఇక్కడ కూడా మే యాక్సెప్ట్ ఆర్ మే రిజెక్ట్ డెసిషన్. ఓకే రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్, అంటే సో ఒకటే సెలెక్ట్ చేయాలని చెప్పేసి అని అనుకుంటే కనుక, అంటే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, రెండిట్లోని ఏదో ఒకటే సెలెక్ట్ చేయాలని చెప్పేసి కనుక మనం అనుకున్నట్లయితే అక్కడ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటారు. అలాంటి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే కనుక ప్రాజెక్ట్ విత్ హై ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ షుడ్ బి సెలెక్టెడ్ అని చెప్పేసి అని అంటున్నాడు. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి. ఎన్పివి లో కూడా మనం ఏం చూస్తాం, ఎన్పివి పాజిటివ్ ఎక్కడైతే ఉంటుందో, ఎన్పివి హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అని డెసిషన్ అనేది చెప్తున్నాడు అమ్మా. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ విల్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లం నెంబర్ 11. లోకేష్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో ప్రాబ్లం నెంబర్ 11 చదవమ్మా. A company wants to replace its old machine with a new automatic machine. 2 models A and B are available at the same cost of 5 lakhs each. Salvage value of the old machine is 1 lakh. The utilities of the existing machine can be used if the company purchases model A. Additional cost of utilities to be purchased in the case of rupees 1 lakh are rupees 1 lakh. If the company purchases a model B, then all the existing utilities will have to be replaced with the new utilities costing 2 lakhs. The salvage value of the old utilities will be 0.2 lakhs. The earnings after taxation are expected to be year 1 model A 1 lakh, model 2 2 lakhs, PV factor 0.87. Year 2 1 lakh 50, 2 lakh 10, 0.76. Year 3 1 lakh 80, 1 lakh 80, 0.66. Year 4 2 lakh, 1 lakh 70, 0.57. Year 5 1 lakh 70, 40,000, 0.5. Salvage value at the end of year 5 50,000, 60,000. The targeted return on capital is 15%. You are required to compute for the 2 machines separately: net present value, discounted payback period, and desirability factor, and advise which of the machines is to be selected. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్పాడంటే కంపెనీ వాంట్స్ టు రీప్లేస్ ఇట్స్ ఓల్డ్ మెషిన్ విత్ ఎ న్యూ ఆటోమేటిక్ మెషిన్ అన్నాడు. ఓకే, 2 మోడల్స్ ఉన్నాయంట. అందులో ఏ బి అనే 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంటే ఓల్డ్ మిషన్ ని కొత్త మిషన్ తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ రీప్లేస్మెంట్ డెసిషన్ గురించి మాట్లాడట్లా, రీప్లేస్మెంట్ డెసిషన్ అయిపోయింది, రీప్లేస్ చేసేద్దాం అని చెప్పని ఇక్కడ వీడు అనేసుకున్నాడు. కానీ వాడికి రీప్లేస్ చేద్దామని అనుకున్న తర్వాత ఇక్కడ వాడికి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంట. మోడల్ ఏ, మోడల్ బి ఆర్ అవైలబుల్ అట్ ది సేమ్ కాస్ట్ ఆఫ్ 5 lakhs. అమ్మ ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదేదో రీప్లేస్మెంట్ డెసిషన్ అంటే ఇంక్రిమెంటల్ ఏదో చేయాలని చెప్పేసి అని అనుకుంటారేమో. ఇక్కడ రీప్లేస్మెంట్ డెసిషన్ అనేది తీసేసుకున్నాడు. రీప్లేస్మెంట్ అనేది పక్కన పెట్టేసి అసలు ఇది ఏం చెప్తున్నాడంటే 2 మోడల్స్, మోడల్ ఏ, మోడల్ బి అని 2 ఉన్నాయి. అవైలబుల్ అట్ ది సేమ్ కాస్ట్ ఆఫ్ 5 lakhs ఈచ్. Salvage value of the old machine 1 lakh. Utilities of the existing machine can be used if the company purchases a model A. Okay, additional cost of utilities to be purchased in case of in case are 1 lakh. If the company purchases B model, then all the existing utilities will have to be replaced with the new utilities costing 2 lakhs అని చెప్పేసి అని అంటున్నాడు. Salvage value of the old machine will be 0.2 lakhs అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే,
సార్ ఇక ఇంకేమన్నాడమ్మా, ది ఎర్నింగ్స్ చెప్పేసాను, ఎర్నింగ్స్ ఎలా వస్తాయని మెషిన్ ఏ మెషిన్ బి కి ఇచ్చాడు, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడమ్మా. అమ్మా ఎక్కడైనా సరే మీకు క్వశ్చన్ లో కనుక ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ కనుక ఇలా నెంబర్స్ ఇచ్చేస్తే కనుక మీరు విడిగా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి 3 డిజిట్స్ తీసుకోవడం 4 డిజిట్స్ తీసుకోవడం చెయ్యొద్దు. ఇక్కడ ఏదైతే నెంబర్స్ చెప్పేశాడో అదే డిజిట్స్ తీసుకుని మనం ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ని అంటే తీసుకుని క్యాలిక్యులేషన్ అనేది చెయ్యాలి. ఓకే, ఎందుకంటే ఇలా నెంబర్స్ ఇచ్చేసినప్పుడు మీకు కీలో కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తాడమ్మా. అలాంటప్పుడు ఇదే కనుక మనం వీటినే మనం మల్టిప్లై చేస్తే అక్కడ ఉన్న ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. సో అప్రాక్సిమేట్లీ నియర్ ఆర్ బై అలాంటి ఏం అవసరం లేదు. ఎగ్జాక్ట్ గా ఈ వాల్యూస్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు కాబట్టి ఇదే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ తీసుకోండి. మళ్ళీ మీ తెలివితేటలు ఉపయోగించి క్యాలిక్యులేటర్ లో మనం క్యాలిక్యులేట్ చేసి 3 డిజిట్స్ 4 డిజిట్స్ తీసుకోవడం చెయ్యొద్దు. ఓకే రైట్. టార్గెటెడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈజ్ 15%. 15% టార్గెటెడ్ రిటర్న్ అంట. ఓకే సార్, ఈ టార్గెటెడ్ రిటర్న్ అంటే ఏముంది, దేని కింద మనం అనుకోవచ్చు సార్? ఈ టార్గెటెడ్ రిటర్న్ అనేది 2 రకాలుగా మనం అనుకోవచ్చు. ఎలాగంటే కనుక మనకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఉందని కానీ, లేకపోతే మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడర్స్ WCC అని కానీ ఎలాగైనా సరే మనం అనుకోవచ్చు. సో మనం 15% మనం టార్గెటెడ్ అంటే అట్లీస్ట్ మన ప్రాజెక్ట్ ఎంత ఎర్న్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను, నేను 15% ఎర్న్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని నేనేం చేయాలి, 15% డిస్కౌంట్ చేసేస్తే, అంటే 15% డిస్కౌంట్ చేసాను అంటే కనుక దాని అర్థం ఏంటంటే అందులో ఖచ్చితంగా 15% రిటర్న్ ఉందని చెప్పేసి నేను తీసేసుకుంటున్నాను. అప్పుడు ఇంకా సర్ప్లస్ అనేది వస్తే కనుక అప్పుడు మనం యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, కంప్యూట్ ఫర్ ది 2 మెషిన్స్ సెపరేట్లీ నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలంట, డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ అండ్ డిజైరబిలిటీ ఫ్యాక్టర్. ఓకే, ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ ఏంటి సార్? నార్మల్ గా పేబ్యాక్ పీరియడ్ తెలుసు, కానీ డిస్కౌంటెడ్ పేబ్యాక్ అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు డిస్కౌంటెడ్ పేబ్యాక్ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు నార్మల్ గా పేబ్యాక్ అంటే ఏం చేస్తామమ్మా, ఇక్కడ ఈ క్యాష్ ఫ్లోస్ ని డైరెక్ట్ గా కంపేర్ చేస్తాం. డిస్కౌంటెడ్ పేబ్యాక్ అంటే ఏంటి, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ని మనం క్యూములేట్ వేసుకుని అక్కడ పేబ్యాక్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో డిస్కౌంటెడ్ పేబ్యాక్ ఇస్ నథింగ్ బట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ మీద అప్లై చేసే పేబ్యాక్ పీరియడ్. సో అది తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఏమన్నాడు, డిజైరబిలిటీ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఎన్పివి అడిగాడు, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అడిగాడు, తర్వాత డిస్కౌంటెడ్ పేబ్యాక్, సో డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ అనేది అడిగాడు. రైట్. సో 3 కనుక్కుంటాం. 3 కనుక్కున్న తర్వాత ఏమన్నాడు, అడ్వైస్ విచ్ ఆఫ్ ది మెషిన్ ఈస్ టు బి సెలెక్టెడ్, ఏ మెషిన్ సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి అని అన్నాడమ్మా. మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం వాడు ఏమేమి రిక్వైర్డ్ అన్నాడో అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వాడికి కనిపించే విధంగా మనం ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అని చెప్పేసానంటే మనకి స్టెప్ వైజ్ మార్కింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఎన్పివి కి క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, డిస్కౌంటెడ్ పేబ్యాక్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, లాస్ట్ డెసిషన్ చెప్పమన్నాడు. 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా. ఇదే గనక ఒక 8 మార్కులకు గనక క్వశ్చన్ ఇస్తే ఒక్కొక్క దానికి ఈచ్ విల్ బి అసైన్డ్ 2 మార్క్స్, ఆర్ దీనికి ఎన్పివికి 3 మార్క్స్ అని, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1 మార్క్ అని, డిస్కౌంటెడ్ పేబ్యాక్ కి 2 మార్క్స్ అని, డెసిషన్ కి 2 మార్క్స్ అని, ఇలా ఎలాగైనా సరే డివైడ్ చేసుకోవచ్చు అమ్మవాడు. కానీ ఎలా డివైడ్ చేశాడు అనేది మీకు తెలియకపోయినా సరే, అది కీలో ఉన్నా సరే, మీరేంటి ఈ వచ్చి ఇచ్చినవన్నీ కూడా మనం ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్తే ఆ స్టెప్ వైజ్ మార్కింగ్ అనేది మనకి వస్తుంది. ఆ స్టెప్ వైజ్ మార్కింగ్ లో ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటది. అంటే వాడికి ఏది రిక్వైర్డ్ అది మనం క్లియర్ గా మన ఎగ్జామ్ లో మన పేపర్ లో కనిపించే విధంగా మనం ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్ళాలంట. ఓకే రైట్. సో సో ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 11 అమ్మా. ప్రాబ్లం నెంబర్ 11 లో మనం చేస్తున్నాం. అందులో ఫస్ట్ మనం ఏం చూద్దాం అంటే క్యాష్ అవుట్ ఫ్లోస్ చూద్దాం. క్యాష్ అవుట్ ఫ్లోస్. సార్ క్యాష్ అవుట్ ఫ్లోస్ అంటే మొత్తం అన్ని కూడా అవుట్ ఫ్లోస్ అన్ని కూడా ఒకే ఇయర్ లో ఉన్నాయా, లేకపోతే అంటే ఇట్ ఈస్ అక్రాస్ ది వేరియస్ పీరియడ్స్ ఉన్నాయా అని చెప్పేసానంటే కనుక అంతా కూడా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ గురించే మనకి
ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాడమ్మా. సో టోటల్ గా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంటే ఉంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఉన్న మెషిన్ ఆల్టర్నేటివ్స్ ఏంటి? మెషిన్ ఏ, మెషిన్ బి, రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అందులో కాస్ట్ ఆఫ్ ది న్యూ మెషిన్ ఎంత? 5 lakhs. రెండు మెషిన్స్ 5 lakhs ఏనా? Yes sir. ఓకే, సో సేమ్ కాస్ట్ ఆఫ్ 5 lakhs అని చెప్పాడు. 5 lakhs, 5 lakhs. ఓకే, ఇంకే ఖర్చులు ఉన్నాయని చెప్పాడమ్మా? Additional cost sir. అడిషనల్ కాస్ట్ అంటే Old కాస్ట్ ఆఫ్ యూటిలిటీస్. Yes sir. కాస్ట్ ఆఫ్ యూటిలిటీస్ అని అన్నాడు. కాస్ట్ ఆఫ్ యూటిలిటీస్ మెషిన్ ఏకి ఎంత ఖర్చు పెట్టాలన్నాడు? ఓల్డ్ మెషిన్ యూటిలిటీస్ వాడేయచ్చు. అడిషనల్ కాస్ట్ ఆఫ్ యూటిలిటీస్ టు బి పర్చేజ్ ఇన్ దట్ కేస్ ఆర్ 1 lakh. అంటే పాతవి వాడేస్తూ ఉన్నాం కాబట్టి కొత్తది మెషిన్ ఏకి ఎంత పెట్టి కొనాలంటున్నాడు? 1 lakh పెట్టి కొనాలంటున్నాడు. ఓకే, మెషిన్ బికి వచ్చేసరికి మొత్తం అన్ని కొత్తగా కొనాలంటున్నాడు. అంతేనా? Yes sir. సో మొత్తం అన్ని కొత్తవి కొనాలంటున్నాడు. ఎంత పడుతుంది అంటున్నాడు? మనకి 2 lakhs అనేది పడుతుందని చెప్పాడు. అంతేనమ్మా? Sir. రైట్. సో నెక్స్ట్ ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా? Salvage value of old machine, salvage value of ఓల్డ్ యూటిలిటీస్ విల్ బి అన్నాడు. సార్ ఓల్డ్ యూటిలిటీస్ ఎక్కడ వాడేస్తున్నాం, ఎక్కడ వాడట్లేదు? మెషిన్ ఏలో వాడేస్తున్నాం కదమ్మా. Yes sir. మెషిన్ ఏలో ఓల్డ్ యూటిలిటీస్ అన్ని వాడేస్తున్నప్పుడు సాల్వేజ్ వాల్యూ ఉంటుందా? No sir. మెషిన్ బిలో అన్ని కొత్తవి కొన్నాం కాబట్టి ఆ ఓల్డ్ మెషిన్ యొక్క యూటిలిటీస్ మనం ఏం చేయొచ్చు? అమ్మేయచ్చు. మైనస్ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ యూటిలిటీస్ ఎంతమ్మా? ఫస్ట్ కేసులో ఏమి రాదు, సెకండ్ కేసులో 20,000. 0.2 lakhs అంటే 20,000 కదా. Yes sir. రైట్. నెక్స్ట్ ఇంకేం చెప్పాడమ్మా? Salvage value of old machine sir. ఓకే, ఓల్డ్ మెషిన్ సాల్వేజ్ వాల్యూ. ఓల్డ్ మెషిన్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 1 lakh. 1 lakh. 1 lakh. సో మనకి నెట్ క్యాష్ అవుట్ఫ్లో, టోటల్ నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఎంతమ్మా? 5 lakhs. మెషిన్ ఏకి వెళ్ళానంటే కనుక నాకు ఎంత అవుట్ఫ్లో ఉంటుంది? 5 lakhs ప్లస్ 1 lakh, 6 lakhs. 6 lakhs మైనస్ 1 lakh అంటే 5 lakhs. అంతే కదా? Yes sir. 5 lakhs ప్లస్ 2 lakhs 7 lakhs. 7 lakhs మైనస్ 20,000 అంటే 6,80,000. అందులోంచి 1 lakh తీసేస్తే 5,80,000. ఇది టోటల్ నెట్ క్యాష్ అవుట్ఫ్లో. ఇదంతా కూడా 0 year లో జరిగిన ఆస్పెక్టే. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం అడిగాడమ్మా? ఎన్పివి అడిగాడు. ఎన్పివి రెండిటికి విడివిడిగా క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి సో మెషిన్ ఏకి ఎన్పివి. సో మెషిన్ ఏకి ఎన్పివి క్యాలిక్యులేట్ చేయడమ్మా. ఇయర్ 1 ఇయర్స్ ఏంటి? క్యాష్ ఫ్లోస్. మనకి డైరెక్ట్ గా క్యాష్ ఫ్లోస్ ఇచ్చేసాడమ్మా. Yes sir. ఎర్నింగ్స్ ఆఫ్టర్ టాక్సేషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి అని చెప్పేసి ఇచ్చాడమ్మా. ఓకే, రైట్. అవి క్యాష్ ఫ్లోస్ ఏనా? Yes sir. ప్రాఫిట్ మరి డిప్రిసియేషన్ అలాంటి ఏం చెప్పలేదు కదా. అవి అవసరం లేదు కదా సార్. ఇచ్చినవంతా కూడా క్యాష్ ఫ్లోస్ అనేది తీసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, 5 years కదమ్మా. సో మెషిన్ ఏకి క్యాష్ ఫ్లోస్ ఎంత? 1 lakh, 1,50,000, 1,50,000, 1,80,000, 1,80,000, 2 lakhs, 2 lakhs, 1,70,000. 1,70,000. నెక్స్ట్ సాల్వేజ్ వాల్యూ సార్. సాల్వేజ్ వాల్యూ అంటే టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ నుంచి ఇక్కడ మనకి సాల్వేజ్ వాల్యూ వస్తుంది. సాల్వేజ్ వాల్యూ అంటే ప్లస్ ఇక్కడ ఈ 5th year లోనే ఎంత యాడ్ అవుతుంది? 50,000 సార్.
50,000. ఓకే, ఈ రెండు ఈ 5th year కి ఎంత అవుతుంది టోటల్ చేస్తే? 2,20,000. 2,20,000. ఓకే, సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఏ రేటుకి తీసుకోవాలి? ఇచ్చింది 15%. ఇక్కడ ఇచ్చేసాడు ఆల్రెడీ 0.87, 0.76, 0.66, 0.57, 0.50. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ 87,000. ఎంతమ్మా? 87,000. 87,000, 1,14,000. 1,14,000, 1,18,800. 18,800, 1,14,000. 1,14,000, 85,000. Oh, sorry. 2,20,000 into 0.5 కదమ్మా, సగమే కదా. 1,10,000. Yes, sir. సో టోటల్ చేస్తే ఎంత అవుతుందమ్మా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్, 5,43,800. డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 5,43,800. 5,43,800 మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆర్ టోటల్ 5 lakhs. క్యాష్ అవుట్ఫ్లోస్ 5 lakhs అంటే ఎంతమ్మా? 43,800. 43,800 ఏంటిది? NPV. ఎన్పివి ఆఫ్ మెషిన్ ఏ. Yeah. సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా కనుక్కోగలం కదా, ఎన్పివి తెలిసింది కాబట్టి. సో sir. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ బై సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే ఎంత అవుతుందమ్మా? 1.0876. 5,43,000, 5,43,800 divided by 5 lakhs అంతే కదా. Yes, sir. 5,43,800 divided by 5 lakhs అంటే ఎంతమ్మా? 1.0876. 0.876. ఓకే, Yes, sir. రైట్. నెక్స్ట్ మెషిన్ బి. మెషిన్ బి Sir, first year 2 lakhs. సో మెషిన్ ఏ కి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ కూడా చెప్పేద్దామమ్మా. Okay, sir. ఓకే, సో మెషిన్ ఏ కి డిస్కౌంటెడ్ పే బ్యాక్. సో ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఎలా వచ్చామ్మా? 87,000 డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ తీసుకోవాలి. డిస్కౌంటెడ్ పే బ్యాక్ అంటే ఇస్ నథింగ్ బట్ పే బ్యాక్ పీరియడ్ అయితే నార్మల్ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాం, డిస్కౌంటెడ్ పే బ్యాక్ అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాం. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఎలా వచ్చాయమ్మా? 1, 2, 3, 4, 5 87,000, 1,14,000. 1,14,000. నెక్స్ట్ 1,18,800. 1,18,800, 1,14,000. 1,14,000. Sir, 5th year లో salary value కూడా తీసుకోవాలి సార్. కలిపి తీసుకోవాలమ్మా. మొత్తం డిస్కౌంట్ క్యాష్ ఫ్లోసే కదా, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంతే ఇక్కడ. 1,10,000. 1,10,000. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాష్ ఫ్లోస్ ఈవెన్ గా ఉన్నాయా, అన్ఈవెన్ గా ఉన్నాయా? Uneven. అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు మనం పే బ్యాక్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? Cumulative way. క్యూములేటివ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. ఓకే, క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ ఎంత అవుతాయి? 87,000, 87 plus 1,14,000, 2,01,000. 2,01,000, 3,19,800. 3,19,800, 4,33,800. 4,33,800, 5,43,800. 5,43,800. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5 lakhs. 5 lakhs అంటే ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ ఎక్కడ బిట్వీన్ ఉంటది? 4 and 5. 4 and 5. సో ఇక్కడ 5th year కి క్యాష్ ఫ్లోస్ ఎంత? 1,10,000 sir. 1,10,000. ఇది ఎన్ని మంత్స్ కి? 12 months కి.
ఓకే, మనకి డిజైర్డ్ ఎంత అంటే ఇక్కడ 4,33,800 కదమ్మా. మన టోటల్ గా 5 lakhs కాబట్టి 5 lakhs నుంచి 4,33,800 అని తీసేస్తే ఎంత వస్తుంది? 66,200. 66,200. ఇప్పుడు 1,10,000 కి 2 months అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఎంత? 66,200 కి ఎన్ని మంత్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం, అంతే కదమ్మా. 7. సో Yes sir. 7.22. డిస్కౌంటెడ్ పే బ్యాక్ ఈక్వల్స్ టు 4 years ప్లస్ ఎట్లా లెక్కేయాలి? 66,200 ఇంటూ 12 డివైడెడ్ బై 1,10,000 అంత ఎంత అవుతుందమ్మా? 4 years 7.22 sir. 7.22. 0.22 into 30 days అంటే 7 days. 7 days. ఓకే, 4 years 7 months 7 7 days. పాయింట్ కాబట్టి 7 months ఎన్ని డేస్? 7 days. 7 days. ఓకే రైట్. Yes, ఇది మెషిన్ ఏ గురించి మనకి మొత్తం అన్ని కంప్లీట్ అయినాయి. మెషిన్ ఏలో ఏం కనుక్కున్నాం? ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఆఫ్ మెషిన్ ఏ అండ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ అయింది. నెక్స్ట్ మెషిన్ బి. సో మెషిన్ బి కి సంబంధించింది మనం ఏం కనుక్కోవాలి? ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అండ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్. సో ఎన్పివి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇయర్ 1, 2, 3, 4, 5 క్యాష్ ఫ్లోస్ ఎలా చెప్పడమ్మా? 2 lakhs. 2 lakhs, 2,10,000. 2,10,000, 1,80,000. 1,80,000, 1,70,000. 1,70,000, 40,000. 40,000 ప్లస్ సాలరీ వాల్యూ ఎంత? 60,000. సో టోటల్ 5th year 1 1 lakh. lakh. ఓకే, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ 0.87. 0.87, 0.76. 0.76, 0.66. 0.57, 0.50. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంతమ్మా? 1,74,000. 1,74,000, 1,59,600. 1,59,600, 1,18,800. 1,18,800, 96,900. 96,900, 50,000. 50,000. టోటల్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 5,99,300. 5,99,300. అందులో 5,80,000 మన ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే ఎన్పివి 19,300. 19,300. సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎంత అవుతుంది? 5,99,300 డివైడెడ్ బై 5,80,000 అంటే ఎంతమ్మా? 1.033. 1.033. ఓకే, నెక్స్ట్ డిస్కౌంటెడ్ పే బ్యాక్. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ కావాలి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఇయర్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. సో ఫస్ట్ 1,74,000, 1,59,600, 1,18,800, 96,900, 50,000. ఇప్పుడు దీన్ని అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి ఏం చేయాలమ్మా? క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్. సో క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ ఎంత అవుతాయి? 1,74,000. 3,33,600. 3,33,600, 4,52,400. 4,52,400, 5,49,300. 5,49,300, 5,99,300. 5,99,300. 300. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసింది ఎక్కడ ఉంటది? 5,80,000 అనేది 4th and 5th. 50. మధ్య
రైట్. సో ఇక్కడ 4th ఇయర్ 5th ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ 5th ఇయర్ క్యాష్ ఫ్లో ఎంతమ్మా? 50,000. 50,000. ఇది 12 months కి. మనం మనకు కావాల్సిందంత 5,80,000 లోంచి మనం 5,49,300 4th ఇయర్ వరకు తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 30,700. 30,700. 30,700 కి ఇక్కడ ఎంత అని చెప్పేసి మనం చూస్తాం. ఓకే, 7.368. ఎంతమ్మా? 7.368. డిస్కౌంటెడ్ పే బ్యాక్ ఈక్వల్స్ టు 4 years ప్లస్ 3,700 into 12 divided by 50,000 అంటే ఎంతమ్మా? 4 years 7 months 7 months 11 days. 11 days. ఓకే, సో 4 years 7 months 11 days. ఓకే, రైట్ అమ్మా. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు, అయిపోయింది. ఏంటి ఇక్కడ కూడా మనం ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసాం, డిస్కౌంటెడ్ పే బ్యాక్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏమడిగాడంటే అడ్వైజ్ విచ్ ఆఫ్ ది మెషిన్స్ ఈజ్ టు బి సెలెక్టెడ్ అని చెప్పేసి అని అన్నాడు. సో ఇది సెకండ్ బిట్ కింద అడిగాడు. సెకండ్ బిట్ ఎలాంటి బిట్స్ అడిగేటప్పుడు మనం ప్రెజెంటేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ వరకు ప్రెజెంటేషన్ మీరు చేసుకుంటే వెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రెజెంటేషన్ ఏంటంటే సమ్మరీ వేయాలమ్మా, సమ్మరీ. ఓకే, ఈ సమ్మరీ చూపించి మనం డెసిషన్ చెప్పాలి. సమ్మరీ ఏంటి? మెషిన్ ఏ, మెషిన్ బి, మెషిన్ ఏ, మెషిన్ బి. ఓకే, సమ్మరీలో ఫస్ట్ ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అండ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్. సో ఫస్ట్ ఎన్పివి ఎంతమ్మా? 43,800. 43,800. ఇక్కడ ఎన్పివి ఎంత? 19,300. 19,300. ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎంత? 1.0876. ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎంత? 1.033. ఓకే, ఇక్కడ డిస్కౌంటెడ్ పే బ్యాక్ ఎంత? 4 years 7 months 7 days. 4 years 7 months 7 days. ఇక్కడ 4 years 7 months 11 days. 7 months 11 days. ఓకే, సో ఇక్కడ ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఈ డిస్కౌంటెడ్ పే బ్యాక్ మూడు దేన్ని సజెస్ట్ చేస్తున్నాయమ్మా? ఏ మెషిన్ ని సజెస్ట్ చేస్తున్నాయి? NBV and profitable index మోడల్ ఏని ప్రొవైడ్ చేస్తుంది సార్. ఓకే, డిస్కౌంటెడ్ పే బ్యాక్ అది కూడా మోడల్ సార్. మరే మళ్ళీ రెండు చెప్పేసి చెప్పకుండా ఉంటాం. ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, డిస్కౌంటెడ్ పే బ్యాక్ మూడు కూడా దేన్ని చూస్ చేస్తున్నాయి? మిషన్ ఏని చూస్ చేస్తున్నాయి. ఓకే, సో అదే సమ్మరీ కింద రాసేయండి. యాజ్ ఎన్పివి ఈజ్ హయ్యర్ అండ్ profitability index is higher and discounted payback is lower, hence we select ఏం సెలెక్ట్ చేస్తాం? మెషిన్ ఏ. మెషిన్ ఏని సెలెక్ట్ చేస్తాం. అర్థమైందమ్మా? అర్థమైందా? yes sir. రైట్. సో ఆ సమ్మరీ అనేది రాసిన తర్వాత మన ఆన్సర్ అనేది కంప్లీట్ అయినట్టు. రైట్, నెక్స్ట్. కౌశిక్ సార్. ఏమైనా డౌట్ ఉందమ్మా ఇప్పటి వరకు? నో సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 12 చదువుతావా? ఎస్ సార్. చదువు. X Limited is considering a new automatic blender. The new blender would last for 10 years and would depreciate it to zero over the 10-year period. The old blender would also last for 10 more years and would be depreciated to zero over the same 10-year period. The blender has a book value of rupees 20,000 and but it could be sold for 30,000. Original cost was rupees 40,000. The new blender would cost rupees 1 lakh. It would reduce the labor expenses by 12,000 per year. The company is subjected to 50% tax rate on regular income as well as capital gains. The cost of capital is 8%. There is no investment tax credit in effect. You are required to identify all the relevant cash flows for the replacement decision.
compute present value, net present value, and profitability index. Find out whether this is an attractive project. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డెసిషన్ అమ్మేది? Replacement, sir. సో రీప్లేస్మెంట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలనుకున్నాం? Incremental cash flow, sir. రైట్. సో ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ అనేవి మనకి గుర్తు రావాలి. ప్రాబ్లం నెంబర్ 12. సో రీప్లేస్మెంట్ డెసిషన్, hence we consider incremental analysis. జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నానమ్మా, ఇదేమి ఎగ్జామ్ లో మన ప్రాబ్లం చేసేటప్పుడు రాయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఫస్ట్ ఇంక్రిమెంటల్ అనాలిసిస్ చేయాలంటప్పుడు ఇంక్రిమెంటల్ ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ కనుక్కుంటాం కదా. ఇక్కడ ఏది అప్లై చేయమన్నాడు? ఇక్కడ కంప్యూట్ ఏమేమి అడిగాడు? ఐడెంటిఫై ద రెలవెంట్ క్యాష్ ఫ్లోస్ అన్నాడు. ఫస్ట్ రెలవెంట్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత కంప్యూట్ ద ప్రెసెంట్ వాల్యూ, నెట్ ప్రెసెంట్ వాల్యూ, మామూలు ప్రెసెంట్ వాల్యూ, నెట్ ప్రెసెంట్ వాల్యూ, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. సో కాబట్టి ఫస్ట్ ఇంక్రిమెంటల్ cash inflow, క్యాష్ అవుట్ఫ్లోస్, అవుట్ఫ్లో ఇన్ఫ్లో. ఫస్ట్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఏమా? ఏం లేదు సార్. ఓకే, ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో ఫస్ట్ న్యూ మెషిన్ కాస్ట్ ఎంత? 1 lakh. కాస్ట్ ఆఫ్ న్యూ మెషిన్ 1 lakh. సో ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ లో మనం ఆల్రెడీ క్యాష్ ఫ్లోస్ గురించి స్టార్టింగ్ లో ఎస్టిమేషన్ చేసేటప్పుడు ఒక ఫార్మాట్ అనేది నేర్చుకున్నాం. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ది న్యూ మెషిన్, ఇది రీప్లేస్మెంట్ డెసిషన్ కాబట్టి ఓల్డ్ మెషిన్ యొక్క సాల్వేజ్ వాల్యూ మనం మైనస్ చేస్తాం. సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్. ఇప్పుడు కనుక మనం 30,000. మెషిన్ ని సేల్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 30,000. 30,000. ఓకే సార్, ఇక్కడ సేల్ రాసాం కాబట్టి ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తున్నాం అంటే మనకి ఏం అట్రాక్ట్ అవుతుందమ్మా? క్యాపిటల్ గెయిన్ వస్తుందమ్మా, అంతేనా? క్యాపిటల్ గెయిన్ ఎంత? 10,000, sir. బుక్ వాల్యూ ఎంత? సేల్ 20,000. 30,000 మైనస్ Book value ఆఫ్ ది మెషిన్ 20,000 తీసేస్తే 10,000 capital gain. గెయిన్. సో 10,000 గెయిన్ అంటే దీని మీద ట్యాక్స్ ఉందా? Yes, sir. 50%. ఎంత? At the rate of 50%. 50%. 50% అంటే 5,000. 5,000. అంతే కదా? Right. Yes, ఇది sir. మనకి అవుట్ఫ్లో ఇన్ఫ్లో Outflow, sir. అది అంటే ఇప్పుడు ఇక్కడ అవుట్ఫ్లో అంటే యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా? యాడ్ అవుతుంది. సాల్వేజ్ వాల్యూ అనేది మిషన్ 30,000 వస్తుంటే అందులోంచి ఇంకో 5,000 పోతుందంట. సో కాబట్టి ఇక్కడ అవుట్ఫ్లో కాబట్టి ప్లస్ ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత? 5,000. ఇది యాడ్ అవుతుంది అంటే నెట్ ఇంపాక్ట్ ఎంత అవుతుందమ్మా? 1 lakh మైనస్ 30,000 70 ప్లస్ 5,000 75,000 అవుట్ఫ్లోస్, ఇంక్రిమెంటల్ అవుట్ఫ్లోస్. అంతేనా? Yes, sir. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ Cash inflow. క్యాష్ ఇన్ఫ్లో. ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే అసలు మనకి న్యూ మెషిన్ కి వెళ్ళడం వల్ల ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏముంది? Labor expenses reduce అయినాయి, sir. 12,000 rupees. ఓకే, అంటే టు దట్ ఎక్స్టెంట్ ఏం పెరుగుతుంది? EBIT, sir. టు దట్ ఎక్స్టెంట్ ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ అని పెరుగుతుంది కదమ్మా. Yes, sir. రైట్. PBDT ఇంక్రీజ్ ఇన్ PBDT, దట్ ఈస్ రిడక్షన్ ఇన్ సేవింగ్ ఇన్ ఎక్స్పెన్సెస్, సేవింగ్స్ ఇన్ ఎక్స్పెన్సెస్. Expenses. ఎంత? 12,000. 12,000. దీంట్లోకి మనకి డిప్రిసియేషన్ అనేది ఏమైనా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ జరుగుతుందా? Yes, ఓల్డ్ sir. మెషిన్ న్యూ మెషిన్ డిప్రిసియేషన్ చూద్దాం. న్యూ మెషిన్ డిప్రిసియేషన్ ఎంత? 1 lakh ఎన్ని ఇయర్స్ ఇది? 10 years. సాల్వేజ్ వాల్యూ అని ఇచ్చాడా న్యూ మెషిన్ కి? 0, sir. 0 డివైడెడ్ బై 10 అంటే ఎంత? 10,000. ఓకే, ఓల్డ్ మెషిన్ డిప్రిసియేషన్ ఎంత? ఓల్డ్ మెషిన్ 50,000. వాల్యూ ఎంతమ్మా? 20,000. 20,000 ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది అది కూడా? Yes. అంటే ఇక్కడ ఎంత? 2,000. సో ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ ఎంత? అంటే న్యూ మెషిన్ వల్ల మనకి అడిషనల్ గా డిప్రిసియేషన్ ఎంత అవుతుంది? 8,000. అమ్మ, ఈ డిప్రిసియేషన్ అనేది ఏ యాక్ట్ ప్రకారం తీసుకుంటున్నాం అమ్మా?
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. రైట్. సో ట్యాక్స్ అనేది ట్యాక్స్ పర్పస్ కోసం మాత్రమే డిప్రిసియేషన్ చేసేస్తున్నాం కాబట్టి డిప్రిసియేషన్ అనేది ఏ యాక్ట్ ప్రకారం? యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమ్మా. ఓకే రైట్. ఇక్కడంతా 8,000. ఓకే రైట్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అంటున్నారు, స్ట్రైట్ లైన్ మెథడ్ చేస్తున్నారు ఏంటి సార్ అని చెప్పేసానంటే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ డిప్రిసియేషన్ అనేది స్ట్రైట్ లైన్ ప్రకారం ఈ కంట్రీ, ఇప్పుడు మనం ఇండియాలో చేస్తున్నాం అని చెప్పట్లా, ఇక్కడ ఏదైనా కంట్రీ అవ్వచ్చు, మనం యూనివర్సల్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నాం, యూనివర్సల్ అప్లికేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో కాబట్టి ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం కూడా ఎలా అవుతుంది అనేది మన అజంప్షన్ అన్నమాట. ఓకే రైట్. సో ఇక్కడ 12,000 మైనస్ 8,000 అంటే ఎంతమ్మా? 4,000. 4,000. సో మైనస్ ఇదేమవుద్ది? పీబీడిటీ నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే పీబీటీ మైనస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50% అంటే ఎంత? 2,000 తీసేస్తే 2,000. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. కానీ మనకు కావాల్సింది క్యాష్ ఫ్లోస్. సో క్యాష్ ఫ్లోస్ కాబట్టి ఏం చేస్తాం? డిప్రిసియేషన్ అంత 8,000. సో ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంతమ్మా? 10,000. ఇది ఒక ఇయర్ కా? ఇది ఒక ఇయర్ కా? 10 years యూనిఫామ్ గానే ఉంటుంది. 10 years యూనిఫామ్ గా ఉంటుంది. ఓకే. సో మనం ఇక్కడ మన నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ప్రెసెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రెసెంట్ వాల్యూ, నెట్ ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఎన్పివి క్యాలిక్యులేషన్ లోనే ప్రెసెంట్ వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి మనం మళ్ళీ సెపరేట్ గా చూడక్కర్లేదు. సో ఇయర్ ఎన్ని ఇయర్స్ కి వస్తుంది ఇది? 10 years. సో 1 to 10 years ఒకే క్యాష్ ఫ్లో. సో క్యాష్ ఫ్లో ఎంత? 10,000 అంతే కదమ్మా? రైట్. ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనం ఎవ్రీ ఇయర్ ఉంటే కనుక డిస్కౌంటింగ్ అనేది ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ వేసుకుంటే వెళ్తాం అంతే కదా. కానీ ఇక్కడ 1 to 10 years ఒకేలా ఉంటుంది అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ని ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ని క్యూములేటివ్ గా తీసుకోవచ్చు, టోటల్ చేసేయచ్చు ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ని. దాన్ని యాన్యుటీ అంటారు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మనం ఏ రేట్ తీసుకోవాలమ్మా? డిస్కౌంటింగ్ రేట్ ఎంత? 8%. సో 8% దగ్గర ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది డిస్కౌంట్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో 10 years యొక్క ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మనం టోటల్ చేసేస్తే, సమ్మేషన్ చేసేస్తే దాన్నే యాన్యుటీ ఫ్యాక్టర్ అంటాడు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోస్ మనకి 10,000 కాబట్టి 1 to 10 years ఇక్కడ ఈ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ని మనం ఏం చేస్తాం? సమ్మేషన్ చేసేచ్చు. ఇలా కావాలనుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పేసి వేసుకుని ఎవ్రీ ఇయర్ 10,000 వేసుకుని ఎవ్రీ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ వేసుకుని దాన్ని మల్టిప్లై చేసుకుని టోటల్ చేసుకోవచ్చు. కానీ దానికంటే షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే కనుక ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా సమ్మేషన్ చేసేస్తే దాన్ని ఏమంటారంటే యాన్యుటీ అంటారు. సో ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత అవుతుందమ్మా? ఎట్ ద రేట్ ఆఫ్ 8% 10 years కి కలిపేస్తే కనుక 6.71 సార్. 6.71. సో ఈ 6.71 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కనుక ఆల్ ది ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఫర్ 1 to 10 years టోటల్ చేస్తే కనుక ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ 6.71 వస్తుందమ్మా. సో మనకి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ఎంత అవుతుంది? 6.71 into 10,000 అంటే ఎంతమ్మా? 67,100. 67,100. ఓకే. సో ఇదేమో ది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సో ఇక్కడ మనకి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయడం అంటే ఏంటి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 67,100 మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంతమ్మా? 75,000. ఎంత వస్తుంది? 7,900. 7,900 పాజిటివ్ నెగిటివ్? నెగిటివ్. అంటే మనం ఎక్స్పెక్టేషన్ 8% ఉంటే అక్కడ ప్రాజెక్ట్ లో అంతకంటే తక్కువ రేట్ ఉంది, ఎక్కువ రేట్ ఉందా? తక్కువ రేట్ ఉంది. అంటే 8% మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ అందులో 8% కంటే తక్కువ రేట్ ఉండడం వల్ల మనకి ఏమొచ్చింది? అక్కడ నెగిటివ్ అనేది వచ్చింది. అంటే మన ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ అనేవి అట్లీస్ట్ 8% ఆఫ్ ది రిటర్న్, 8% ఆఫ్ ది ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి కవర్ చేయలేకపోతున్నాయి. సో కాబట్టి ఏమవుతుంది? 7,000
900 నెగిటివ్ వచ్చింది. ఎన్పివి పాజిటివా నెగిటివా? నెగిటివ్. Negative ఓకే, ఇంకేం అడిగాడమ్మా? ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ profitability అడిగాడు. index ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఎంత అవుతుంది? 67,100 డివైడెడ్ బై divided by 75,000 75,000. ఎంత వస్తుంది? లెస్ దాన్ 1. 0.8946. ఎంత? 0.8946. 8946. ఓకే, 46. సో కాబట్టి 0.8946 అంటే లెస్ దాన్ 1. సో మనకు తెలిసిన 1. ఫ్యాక్టర్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఎన్పివి నెగిటివ్ ఉంది, సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లెస్ దాన్ 1 ఉంది. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఏం చేయాలి? Reject. సో ప్రాజెక్ట్ షుడ్ బి రిజెక్టెడ్. ఓకే, అక్కడ వర్డింగ్స్ అనేవి చెప్పడమ్మా, అది వర్డింగ్స్ ఏవైతే వాడాడో అయ్యే వర్డింగ్స్ జనరల్ గా వాడడానికి ట్రై చేయండి. ఓకే, ఫైండ్ అవుట్ వెదర్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్ అని అన్నాడు. సో హెన్స్ ది ప్రాజెక్ట్ ఈజ్ నాట్ అట్రాక్టివ్. మాక్సిమం అక్కడ వర్డింగ్స్ ఏ వాడడానికి ట్రై చేయండి. ఓకే, రైట్, అర్థమైందమ్మా? Yes, Is sir. it clear or not? Right. Next. Anusha. Yes, sir. అర్థమైందమ్మా సో ఫార్? Yes, sir. అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ అయితే కనుక ప్రాబ్లం నెంబర్ 13 చదవమ్మా. A Limited has two divisions which are periodically assisted by visiting teams of consultants. The management is worried about the steady increase of expenses in the regard over the years. An analysis of last year's expenses revealed the following: consultants remuneration 2,50,000, travel and convenience 1,50,000, accommodation expenses 6 lakhs, boarding charges 2 lakhs, special allowance 50 lakhs. The management estimates accommodation expenses to increase by 2 lakhs annually. As part of a cost reduction drive, A Limited is proposing to construct a consultancy center to take care of accommodation requirements of the consultants. This center will additionally save the company 50,000 in boarding charges and 2 lakhs in the cost of executive training programs hitherto conducted outside the company's premises every year. The details regarding the construction and maintenance of the new center is: A land cost of 8 lakhs already owned by the company will be used. Construction cost 15 lakhs including special furnishings. Cost of annual maintenance 150. Construction cost will be written off over 5 years being the useful life. Assuming that the rate of the construction cost as aforesaid will be accepted for tax purposes, that the tax rate is 50% and the desired rate of return is 15% post-tax. Is the proposal feasible? ఓకే, సో ప్రపోజల్ ఫిజిబుల్ కాదని చెప్పేసి మనకి చెప్పాలంట. రైట్, సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసానంటే, ఇక్కడ వీళ్ళకి 2 డివిజన్స్ ఉన్నాయంట. ఓకే, అవి పీరియాడికల్లీ అసిస్టెడ్ బై ద విజిటింగ్ టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ వచ్చి వాళ్ళకి విజిట్ చేస్తూ వెళ్తారంట. ఓకే, ది మేనేజ్మెంట్ వరీస్ అబౌట్ ది స్టడీ ఇంక్రీజ్ ఇన్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ దిస్ రిగార్డ్ ఓవర్ ది ఇయర్స్. అంటే వీళ్ళ కన్సల్టెంట్లు ఎవరైతే వచ్చారో ఆ కన్సల్టెంట్లు వచ్చిన ప్రతిసారి బోల్డెన్ ఖర్చులు పెడుతున్నారంట. సో ఆ కన్సల్టెంట్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయంట అని కంపెనీ వరీ అవుతుందంట. ఏమున్నాయి అసలు ఎక్స్పెన్సెస్ అంటే కనుక, కన్సల్టెంట్ రెమ్యూనరేషన్ 2,50,000 అయితే కన్సల్టెంట్ కి రెమ్యూనరేషన్ 2,50,000, వాళ్ళ ట్రావెల్ అండ్ కన్వీనియన్స్ కి 1,50,000, అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ 6 లక్షలు అవుతుందంట. వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ 6 lakhs అవుతుందంట. బోర్డింగ్ చార్జెస్ 2 lakhs, తర్వాత స్పెషల్ అలవెన్సెస్ 50,000. టోటల్ గా వాళ్ళకి స్పెండ్ చేసే అమౌంట్ ఎంత? 12,50,000 రూపాయలు మనకి ఎక్స్పెన్సెస్ అవుతుందంట. మేనేజ్మెంట్ ఎస్టిమేట్స్ దట్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ టు ఇంక్రీజ్ బై 2 lakhs యాన్యువల్లీ. ఇంక్రీజ్ బై అన్నాడు అంటే ఎవ్రీ ఇయర్ 2 lakhs అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయంట. ఏవి? అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ ఇయర్ 2 lakhs ఇంక్రీజ్ అవుతాయి వెళ్తాయి అన్నాడు. యాజ్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్ రిడక్షన్ డ్రైవ్,
A Limited proposing to construct a consultancy center to take care of accommodation requirements of the consultant. ఇప్పుడు వరకు బయట అకామిడేషన్ అనేది ఇస్తున్నాం మనం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ బయట అకామిడేషన్ తీసేసి ఇప్పుడు మనం ఇక్కడే ఒక అకామిడేషన్ సెంటర్ అనేది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పేసి అని అనుకుంటున్నారంట. సో అకామిడేషన్ సెంటర్ అనేది కన్స్ట్రక్ట్ చేసి దానివల్ల ఏమవుతుంది సార్ అంటే సెంటర్ will additionally save the company 50,000 in boarding charges and 2 lakhs in the cost of executive training program either to conducted outside the company's premises every year. సో ఇక్కడేమో 2 lakhs మిగులుతుంది, అలాగే ఇక్కడ 50,000 అనేది అంటే ఎడిషనల్ గా అంటే నార్మల్ గా అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ 6 lakhs అవుతుంది. ఆ 6 lakhs ఇప్పుడు ఏమవుద్ది, ఆ 6 lakhs లేదు అంటే ఉండదు. మా అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ ఇయర్ 2 lakhs ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 6 lakhs లాస్ట్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ కి వచ్చేసరికి ఎంత అవుద్ది, 8 lakhs అవుతుంది. సో 8 lakhs ఏమవుతుంది, 8 lakhs కూడా మిగిలిపోద్ది మనకి, ఎందుకంటే మనం అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేయడం ద్వారా ఈ 8 lakhs కూడా మనకి మిగులుతుంది. 8 lakhs కాదు, ఎవ్రీ ఇయర్ 2 lakhs పెరుగుతూ వెళ్తుంది. ఫస్ట్ ఇయర్ 8 lakhs, సెకండ్ ఇయర్ 10 lakhs, తర్వాత థర్డ్ ఇయర్ 12 lakhs అలా మనకి మిగులుతూ వెళ్తుంది అంట. ఓకే, దాంతో పాటుగా ఎడిషనల్ గా మనకి ఏమొస్తుంది, ఇంకో 50,000 మనకి బోర్డింగ్ ఛార్జెస్ కూడా మిగులుతాయంట. బోర్డింగ్ ఛార్జెస్ కూడా అడిషనల్ గా 50,000 మిగులుతాయి. అదే కాకుండా 2 lakhs ఇన్ ద ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కూడా ఒక మనకి మనం బయట కండక్ట్ చేస్తా ఉంటా. ఇప్పుడు మనకు ప్రిమిసెస్ ఉంది కాబట్టి ఇంకా బయట ఎక్కడ కండక్ట్ చేయడం ఎందుకు, మన దగ్గర ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా అవుతామని చెప్పి అదే చేసుకోవచ్చు. కాబట్టి అది కూడా మనకి సేవింగ్ కింద వీళ్ళు మాట్లాడుతున్నాయి. అలాగే బిల్డింగ్ కడుతున్నాం కదా, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే వీళ్ళకి సంబంధం లేకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బయట పెడుతున్నాం, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే కండక్ట్ చేసేసుకుందాం బిల్డింగ్ కడుతున్నాం కాబట్టి. సో కాబట్టి అది కూడా మనకి మిగిలిపోతుంది అని చెప్పేసి వీడు అనుకుంటున్నాడు అమ్మా. ఓకే, టోటల్ గా సేవింగ్స్ అనేవి ఏమేమి చెప్పాడు అని చెప్పేసి అంటే కనుక, ఒకటి అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, 2 బోర్డింగ్ ఛార్జెస్. బోర్డింగ్ ఛార్జెస్ లో కూడా అంత కాదు కొంతవరకు తగ్గుతుంది. అలాగే మనకి ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా మనకి సేవింగ్ అవుతుందంట. 2 lakhs అనేది సేవింగ్ అవుతుందంట. సో ఏంటి బిల్డింగ్ కట్టడం వల్ల మనం. నెక్స్ట్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది న్యూ సెంటర్. ఏమని చెప్తున్నాడు, ల్యాండ్ అట్ కాస్ట్ ఆఫ్ 8 lakhs ఆల్రెడీ ఓన్డ్ బై ద కంపెనీ విల్ బి యూజ్డ్. అమ్మా ఇక్కడ ఇప్పుడు మనం క్యాష్ అవుట్ ఫ్లోస్ అనేవి కన్సిడర్ చేసేటప్పుడు సో క్యాష్ అవుట్ ఫ్లోస్ అనేది కన్సిడర్ చేసేటప్పుడు అవుట్ ఫ్లోస్ అంటే ఏముంటాయమ్మా, మా క్యాష్ అవుట్ ఫ్లోస్ ప్రాబ్లం నెంబర్ 13. క్యాష్ అవుట్ ఫ్లోస్ అంటే ఏమేమి కన్సిడర్ చేయాలి ఇక్కడ, మా ల్యాండ్ కాస్ట్ 8 lakhs తీసుకోవాలా అవసరం లేదా, 8 lakhs తీసుకోవాలా. ఇప్పుడు నువ్వు ఎంకర్ అవుతున్నావా, ల్యాండ్ కాస్ట్ 8 lakhs పెడుతున్నావు నువ్వు. No sir. ఇది ఆల్రెడీ ఓన్డ్ బై కంపెనీ కదా. Yes sir. సో ఆల్రెడీ ఓన్డ్ బై కంపెనీ అనుకున్నప్పుడు ఇప్పుడు నీకు ఇది కాస్ట్ లో కన్సిడర్ చేయాలా అవసరం లేదా. సంక్ కాస్ట్ అని చెప్పేసి ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ మనం నేర్చుకోవాలని చెప్పేసి, కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాలని చెప్పేసి చెప్పినప్పుడు సంక్ కాస్ట్ అని చెప్పేసి చెప్పానమ్మా, గుర్తుందా. Yes sir. సంక్ కాస్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్. ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్ మనం ఏం చేయాలని చేస్తాం అనుకున్నాం, వీ విల్ నాట్ కన్సిడర్ ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్. ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్ మనం కన్సిడర్ చేయమనుకున్నాం కదమ్మా. Yes sir. గుర్తుందా. Yes sir, గుర్తుంది sir. మరి గుర్తుంటే 8 lakhs కన్సిడర్ చేయాలని ఎందుకు చెప్పావమ్మా. రైట్, ఓకే. సో 8 lakhs అనేది ఇప్పుడు ఇక్కడ మనం కన్సిడర్ చెయ్యము, ఇది కన్సిడరబుల్ మ్యాటర్ కాదు. ఇది ఏంటంటే 8 lakhs సంక్ కాస్ట్, ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్ we will not consider. ఓకే, కన్స్ట్రక్షన్ కాస్ట్ 15 lakhs ఇంక్లూడింగ్ స్పెషల్ ఫర్నిషింగ్స్. ఓకే, మనం ఇప్పుడు ఇంకా రాబోతున్నాం. సో కాబట్టి నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే 1,50,000. కన్స్ట్రక్షన్ కాస్ట్ విల్ బి రిటర్న్ ఆఫ్ ఓవర్ 5 years బీయింగ్ ద యూస్ఫుల్ లైఫ్. యూస్ఫుల్ లైఫ్ అన్నారంట 5 years లో మనం ఈ కాస్ట్ ని, ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ ని మనం రైట్ ఆఫ్ చేసేస్తామని చెప్పేసి అని అంటున్నాడు. అంటే డిప్రిసియేషన్ కోసం హింట్ ఇస్తున్నాడమ్మా మనకి. ఓకే, సో ఇప్పుడు క్యాష్ అవుట్ ఫ్లోస్ అంటే ఏమున్నాయమ్మా,
క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే Construction cost కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత? 15 lakhs. 15 lakhs. ఓకే. మరి ఎవ్రీ ఇయర్ పీరియాడికల్ అవుట్ఫ్లో చెప్పాడు, ఏంటిది? కాస్ట్ ఆఫ్ యాన్యువల్ మెయింటెనెన్స్ చెప్పాడు. అది ఏం చేద్దాం? అది అవుట్ఫ్లో కదా, ఎవ్రీ ఇయర్ ఉండే అవుట్ఫ్లో కదా. జనరల్ గా అది ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం ఒక వచ్చే సేవింగ్స్ లోంచి తగ్గించేసుకుందాం అమ్మా. ఓకే. Yes, sir. క్యాష్ ఇన్ఫ్లోస్ ఎన్ని ఇయర్స్ వస్తాయమ్మా? 5 years. ఎందుకు? యూస్ఫుల్ లైఫ్ టైం 5 years కాబట్టి 5 years. 3, 4, 5. ఓకే. సేవింగ్స్ అసలు ఏమున్నాయి ఫస్ట్ మనకి? అకామిడేషన్ ఎక్స్పెన్సెస్. Accommodation expenses. సో లాస్ట్ ఇయర్ ఎంత అయింది? 6 lakhs అయింది. Yes, sir. ప్రీవియస్ పీరియడ్ లో 6 lakhs అయింది. ఎవ్రీ ఇయర్ 2 lakhs పెరుగుతుంది అన్నాడు. అంటే ఈ ఇయర్ ఎంత అవుతుంది? 8 lakhs. జనరల్ గా 8 lakhs అవ్వాలి, కానీ ఇప్పుడు ఇక్కడ అవుతామా? ఇప్పుడు మనంతా కూడా మన బిల్డ్ ప్రిన్సెస్ లోనే పెట్టేస్తున్నాం కాబట్టి ఇంకా ఈ కాస్ట్ ఉండదు. 8 lakhs. సెకండ్ నెక్స్ట్ ఇయర్ ఎంత మిగులుతుంది మనకి? 10 lakhs. 10 lakhs. నెక్స్ట్ 12 lakhs. 12 lakhs, 14 lakhs, 16 lakhs. అంతే కదమ్మా? Yes, sir. రైట్. సో ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా మిగులుతున్నాయి మనకి? Boarding charges. బోర్డింగ్ చార్జెస్ ఎంత? 50,000. 50,000. ఇది పెరుగుతుందా, అదే అమౌంట్ మిగులుతుందా? Same amount, sir. సేమ్ అమౌంట్. నెక్స్ట్ ఇంకేం మిగులుతున్నాయి? Training programs. అంటే బయట మన ఎగ్జిక్యూటివ్, దీంతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని మనం బయట పెట్టుకుంటున్నాం. అది కూడా ఇప్పుడు ఈ ప్రిన్సెస్ లో మన బిల్డింగ్ ఉంది కాబట్టి ఇందులోనే పెట్టేసుకోవచ్చు అంటున్నాడు. సో సేవింగ్స్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఎంతమ్మా? 2 lakhs. 2 lakhs. ఓకే. టోటల్ సేవింగ్స్ ఎంత? 15 lakhs. 15 lakhs. 17 lakhs. 17 lakhs. 19 lakhs. 19. ఇది 17 కాదు కదమ్మా. 10 lakhs. 50,000 sir అది. 50,000. Yes, sir, sir, sir. ఇది 10,50,000. ఇది 10,50,000 కదమ్మా. Yes, ఇదేమో sir. 12,50,000. ఇది 14,50,000. 16,50,000. ఇది 18,50,000. ఎవ్రీ ఇయర్ మనకి మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 1,50,000. 1,50,000. ఎవ్రీ ఇయర్ ఒకే అమౌంట్ మారుతుందా? Same amount, sir. సో ఇంకేం ఎక్స్పెన్సెస్ ఉన్నాయమ్మా? Ante, sir. ఓకే. సో తీసేస్తే ఎంత మిగులుతుంది? 9 lakhs. ఇక్కడంతా 11 lakhs. 11 lakhs. 13 lakhs. 13 lakhs. 15 lakhs. 15 lakhs. 17 lakhs. 17 lakhs. ఓకే. ఇది అమౌంట్ మనకి ఇది అవుతుంది. మనకి డిప్రిసియేషన్ చెప్పాడు. బిల్డింగ్ అంటే డిప్రిసియేషన్ ఉంటుంది కదా, మా డిప్రిసియేషన్ అన్నాడు. డిప్రిసియేషన్ ఏమని చెప్పాడు? బిల్డింగ్ కాస్ట్ విల్ బి రిటర్న్ ఆఫ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years అని చెప్పేసి అని అన్నాడు. సో కాబట్టి డిప్రిసియేషన్ ఎంత? 15 lakhs డివైడెడ్ బై 5. సాల్వేజ్ వాల్యూ అని చెప్పాడా? No, sir. రైట్. ఎంత అవుతుందమ్మా? 3 lakhs. 3 lakhs. ఇదేంటిది? పీబీడిటి. పీబీడిటి కదా? Yes, sir. రైట్. 3 lakhs. సో డిప్రిసియేషన్ అనేది మైనస్ చేస్తే పీబీటీ వస్తుంది. ఎంత? 6 lakhs.
12 lakhs. 14 lakhs. మైనస్ ట్యాక్స్. ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 50%. 50% చెప్పాడు. సో కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ? 3 lakhs, 4 4 lakhs, lakhs, 5 lakhs, 5 lakhs, 6 lakhs, 6 lakhs, 7 7 lakhs. lakhs. సో ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3 lakhs, 4 lakhs, 5 lakhs, 5 lakhs. 6 lakhs, 7 lakhs. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో కావాలంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి ఏం యాడ్ చేయాలమ్మా? డిప్రిసియేషన్ యాడ్ చేయాలి. డిప్రిసియేషన్ ఎంత? 3 lakhs. ఎవ్రీ ఇయర్ 3 lakhs. సో టోటల్ వేస్తే క్యాష్ ఫ్లో ఎంతమ్మా? 6 lakhs, 6 lakhs, 7 lakhs, 7 lakhs, 7 lakhs, 8 lakhs, 8 lakhs, 9 lakhs, 9 lakhs, 9 lakhs, 10 lakhs, 10 lakhs. 10 lakhs. సో ఇవి క్యాష్ ఫ్లోస్. మనకి ఏం కావాలమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోసే కదా. Yes, sir. సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఏ రేట్ దగ్గర తీసుకోవాలమ్మా? 15%. సో డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% అన్నాడు కాబట్టి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎంత? 15% దగ్గర ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. Yes. మరి దీని ముందు 0.8. ప్రాబ్లం లో ఇచ్చేసాడు డైరెక్ట్ గానే, అదన్నా తీసుకోవచ్చు. 15% దగ్గర కదా ఇక్కడ కూడా ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. Yes, sir. 0.87, 0.87, 0.76, 0.66, 0.76, 0.57, 0.50. సార్ ఇక్కడ ఈ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎన్ని డిజిట్స్ తీసుకోవడం అప్రోప్రియేట్ అని మీకు క్వశ్చన్ రావచ్చమ్మా. జనరల్ గా నేనైతే కనుక మోస్ట్ యాక్యురేట్ ఆన్సర్ రావాలంటే కనుక ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ పాయింట్ తర్వాత నెంబర్స్ అనేవి పెంచాలమ్మా. 4 digits తీసుకుంటే మోస్ట్ యాక్యురేట్ ఆన్సర్ అనేది వస్తుందమ్మా. ఓకే, సో ఇక్కడ 2 digits తీసుకున్నాం కానీ 4 digits తీసుకుంటే కనుక బెస్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అంటే మోస్ట్ అంటే చాలా దగ్గరగా ఉన్న ఆన్సర్ వస్తుందమ్మా. ఇక్కడ ఇది ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకుందాం అనుకుని ఇక్కడ చేసుకుంటున్నాం అంతే. ఓకే రైట్. ఇక్కడ ఎంత అవుతుందమ్మా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్? 6 lakhs into 0.87. 5,22,000. 5,22,000. 5 lakh. 7 lakhs into 0.76. 5,32,000. 5,32,000. 5,28,000. 5,28,000. 5,13,000. 5,13,000. 5 lakhs. 5 lakhs. సో ఇక్కడ మనకి ఏమడిగాడమ్మా ఇంతకీ క్వశ్చన్? ప్రాజెక్ట్ ఫీజిబుల్లా కాదా అని అడిగాడు. అమ్మ ఫీజిబుల్లా కాదా అని చెప్పేసాను అన్నప్పుడు మనం ఏ మెథడ్ చేయాలని చెప్పాడా? No, sir. మనం ఏ మెథడ్ చేస్తాం మరి అప్పుడు? Net present value. ద బెస్ట్ మెథడ్ ఈస్ ఎన్పివి. సో ఎన్పివి అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని టోటల్ సమ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 25,95,000. 25,95,000 మైనస్ టోటల్ 15 lakhs. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 15 lakhs తీసేస్తే 10,95,000. 10,95,000. ఇదేంటిది? ఎన్పివి. సో ఎన్పివి పాజిటివ్ కాబట్టి ఈజ్ గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఏం చేస్తామమ్మా? Accept చేస్తాం. ప్రాజెక్ట్ ఈజ్ ఫీజబుల్. అడేమడిగాడు? ప్రాజెక్ట్ వెదర్ ప్రాజెక్ట్ ఈజ్ ఫీజబుల్ ఆర్ నాట్ అని అడిగాడు. ఎస్ ప్రాజెక్ట్ ఈజ్ ఫీజబుల్.
you can accept the project. అర్థమైందా? Yes, sir. Right. Next. Ashita. మా ఆశిత. రైట్. మా అక్ష జైన్. Yes, sir. సో ప్రాబ్లం ఇప్పటివరకు అర్థమైందమ్మా? సోఫార్ అయినా డౌట్ ఉందా మీకు? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14 చదవమ్మా. Yes, sir. X Limited, a highly profitable company, is engaged in the manufacture of a power-intensive products. As part of diversification plans, the company proposes to put a windmill to generate electricity. The details of scheme are as follows: cost of windmill, cost of land, subsidy from the state government to be received at the end of first year of installation, rupees 15 lakhs. Cost of electricity will be rupees 2.25 per unit in year 1. This will increase by rupees 0.25 per unit every year till year 7. After that, it will increase by 0.5 per unit every year. Maintenance cost will be 4 lakhs in year 1 and same will be increased by rupees 2 lakhs every year. Estimated life 10 years, cost of capital 15%. Residual value of windmill will be nil. However, land value go up to rupees 60 lakhs at the end of 10 years. Depreciation will be 100% of the cost of the windmill in year 1 and same will be allowed for tax purposes. As windmill is expected to work based on wind velocity, the efficiency is expected to be an average 30%. Gross electricity generated at this level will be 25 lakhs unit per annum. 4% of this electricity generated will be committed free to state electricity board as per the agreement. Tax rate 50%. From the above information, you are required to calculate NPV. Use the following discounting factor for year 1 to 10. Okay. 0. సో ఇక్కడ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయమని డైరెక్ట్ గా చెప్తాడు. ఇగ్నోర్ ద ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ ప్రాఫిట్స్. క్యాపిటల్ ప్రాఫిట్స్ మీద ఏదైనా ట్యాక్స్ వస్తే కనుక అది ఇగ్నోర్ చేయమని చెప్పేసి నీకు చెప్పాడమ్మా. రైట్. సో ఇక్కడ మనకి క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత ఉన్నాయమ్మా? ప్రాబ్లం నెంబర్ 14. క్యాష్ అవుట్ ఫ్లోస్ Cash outflow. ఏమున్నాయమ్మా? The cost of windmill, cost of land, cost of electricity. కాస్ట్ ఆఫ్ విండ్ మిల్ ఎంత? 300 lakhs. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఇది ఆల్రెడీ ఇంకాడా లేకపోతే మనం ఇప్పుడు ఇంకా రావాలా? ఏం చెప్పలేదు సార్. ఏమి చెప్పకపోతే ఏది అప్రాప్రియేట్? ఇప్పుడు మనం ఇంకా రావాలనేది ఇదమ్మా. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఇప్పుడు మనం ఇంకా రావాలి అని చెప్పేసి చెప్తున్నట్టు. సో అవి తీసుకోవాలి సార్. కాస్ట్ ఆఫ్ విండ్ మిల్ ఎంత? 300 lakhs. 300 lakhs. నెక్స్ట్ Cost of land 15 lakhs. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ 15 lakhs. టోటల్ ఎంత? 315 lakhs. అవుట్ఫ్లో ఇంకేమైనా అవుట్ఫ్లోస్ ఉన్నాయా? No sir. రైట్. సో మిగిలిన ఎక్స్పెన్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అవుట్ఫ్లోస్ అయితే కనుక ఇవే. Yes sir. రైట్. నెక్స్ట్ మనం టోటల్ గా ఎన్ని యూనిట్ జనరేట్ చేస్తున్నామా? Total units. What is the information? Cost 0.5 per unit every year. కింద చెప్పాడు చూసామా? 25 As windmill is expected to 25 work lakhs. based on the wind velocity, the efficiency expected to be an average of 30%. Gross electricity generated at this level will be 25 lakh units per annum. Every year మనం ఎంత ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తాం? 25 lakhs. 4% of the electricity generated will be committed to free to the state electricity board.
అమ్మ మనకి ఎలక్ట్రిసిటీ మన సొంతంగా జనరేట్ చేసుకున్నా సరే కొంత పర్సెంటేజ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ కి ఇచ్చేయాలమ్మా. అలా Okay, ఎంత ఇవ్వాలని చెప్పాడు? 4% ఆఫ్ ది 4%. ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ అన్నాడు. అంటే టోటల్ గా మనం జనరేటెడ్ యూనిట్స్ అన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ జనరేటెడ్ 25 lakhs per annum. 25 lakh units. Okay, minus 25 lakhs. Okay. given to state electricity board. State electricity కి ఎంత ఇచ్చేస్తాం? 25 lakh units into 4% మన ప్రొడక్షన్ లో, అంతే కదమ్మా? Yes, sir. 4% ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ జనరేట్ అన్నాడు. కానీ 25 lakhs జనరేట్ చేస్తున్నాం కాబట్టి అందులో 4% అంటే ఎంత? 1 lakh units, sir. సో 1 lakh units. సో మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది? 24 lakh units. Yes, sir. మనకు మిగిలేదంతా 24 lakh units, అంతే కదా? Yes, sir. మనం విండ్ మిల్ పెట్టుకుంటే కనుక మనం ఇక్కడ జనరేట్ చేసుకోగలిగిన అవుట్పుట్ ఎంత? 24 lakh Units. ఓకే. నెక్స్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్. Cash inflow. Okay, sir. ఎవ్రీ ఇయర్ మనకి ఈ యూనిట్స్ మీద డబ్బులు వస్తాయి కదమ్మా మనకి. ఎవ్రీ ఇయర్ 24 lakh యూనిట్స్ వస్తే అందు మీద మనకి డబ్బులు వస్తాయి. Yes, sir. డబ్బులు వస్తాయా లేకపోతే సేవింగ్స్ వస్తాయా? అంటే మనకి మన ఓన్ ప్రొడక్షన్ కి మనం గవర్నమెంట్ మీద ఎలక్ట్రిసిటీ కోసం ఆధారపడే బదులు మన ఎలక్ట్రిసిటీ మనమే జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి అది కాస్ట్ సేవింగ్ అవుతుందమ్మా, అంతేనా? Yes, sir. Yes, sir. Savings also. అంటే 24 lakh యూనిట్స్ వరకు మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళక్కర్లా, మనమే ఖర్చు పెట్టుకోవచ్చు. నార్మల్ గా 1 to 10 years. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Yes, సో sir. 10 years లో మనకి యూనిట్ రేట్ ఎంత ఉందమ్మా? జనరల్ గా ఎంత కాస్ట్ అయ్యేది మనకి? Year ki change అవుతుంది, sir. First year 2.25 per unit. సో ఫస్ట్ ఇయర్ 2.25, సెకండ్ ఇయర్ ఎంత అవుతుంది? This will increase by 0.25. 2.25 per unit every year. అంటే 2.5, 2.75, 3, 3.25, 3.5, 3.75, 4, 4.25. Every year up to 7 years వరకే కదా సార్. తర్వాత 0.5 ఇంక్రీజ్ అవుతుంది సార్. ఓకే, ఫస్ట్ 7 years వరకు 3.75 సార్. దాని తర్వాత 0.5 ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 4.25 అవుతుంది సార్. ఇక్కడ 4.75, 4.75, 5.25. 5.25. Yes, sir. సో సేవింగ్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ కాస్ట్. అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ కాస్ట్ ని మనం ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. 24 lakh యూనిట్స్ వరకు మనం గవర్నమెంట్ కి ఏ డబ్బులు పే చేయక్కర్లేదు కదా. ఎంత యూనిట్స్ కి వాల్యూ? Yes, sir. సో 24 lakhs into 2.25 అంటే ఎంత? 60 lakhs, sir. 24 lakhs into 2.25. 2.25 ఎంతమ్మా? 54. 54. నెక్స్ట్ lakhs. Yes, sir. డైరెక్ట్ గా ఎల్ల రాసేటప్పుడు ఇక్కడ రూపీస్ ఇన్ లాక్స్ అని పెట్టేసండి అమ్మా. ఇంకా మళ్ళీ ఎల్ల అని రాయక్కర్లేదు. ఓకే, రూపీస్ ఇన్ లాక్స్ అని పెట్టేస్తే సరిపోతుంది. 54. నెక్స్ట్ 24 into 2.5. 60. 60. 66. ఓకే. 72. 72. 78. 78. 84. 84. 90. 90. 102. 102. 114. 114. 126. 126. ఓకే. నెక్స్ట్ ఇది సేవింగ్స్ అయితే దీని కాస్ట్లు ఉన్నాయి కదమ్మా. కాస్ట్లు చెప్పాడు మనకి. కాస్ట్లు ఏం చెప్పాడు? మెయింటెనెన్స్ కాస్ట్ will be 4 lakhs in year 1 and the same will be increased by 2 lakhs every year అని చెప్పేసి అన్నాడు. సో మెయింటెనెన్స్ కాస్ట్ ఫస్ట్ 4 lakhs, తర్వాత 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22. ఓకే. నెక్స్ట్ ఇంకేం కాస్ట్లు చెప్పాడమ్మా? Land value will go up by 60 lakhs at the end of 10 years. Depreciation. Depreciation.
Yes, sir. 100%. 100% ఏ ఇయర్ ఇచ్చేస్తాను అంటున్నాడు. Cost of windmill in year 1. మొత్తం అది ఇయర్ 1 లో ఇచ్చేస్తాడు డిప్రిసియేషన్. Yes, sir. సో 300 lakhs. మరి ట్యాక్స్ పర్పసెస్ కోసం అయినా ఇది డిప్రిసియేషన్ అనేది Yes, sir. Tax purposes ki, sir. ఇస్ ఇట్ అలౌడ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్? అంటే ట్యాక్స్ లాస్ ప్రకారం అలౌడా? No, sir. And the same will be allowed for tax purposes. Ante, yes, sir. Okay, right. Yes, sir. ఎవరి ఇయర్ డిప్రిసియేషన్ అనేది ఉండదు. Yes, సో sir. తీసేస్తే గనక ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ తీసాం కాబట్టి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంతా 54 minus 4 అంటే 50. 50 minus 300 అంటే 250. 250 minus. Yes, sir. నెక్స్ట్ ఇక్కడ 60 minus 6. 54. ఇలా అంటే ఇది ఏది ఎందుకు కొట్టానంటే ఇది కూడా కలిపేయకుండానే. ఓకేనా? 66 minus 8 అంటే 58. 58. 72 minus 10, 62. 62. 78 minus 12, 66. 66. 84 minus 14. 70. 70, yes, sir. 90 84. minus 16, 8. 90 minus 16. 74, sir. 74, sorry. 90 minus 16, 74, yes, sir. Okay. 102 minus 18, 84, sir. 84. 94. 94. 104. 100. Minus tax. Tax at the rate of ఎంత పర్సెంటేజ్ అమ్మా? సార్ 1 minute. చెప్పమ్మా. సార్ సబ్సిడీ మైనస్ చేయరా సార్? ఏదమ్మా? సబ్సిడీ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. సబ్సిడీ ఇంట్లో కదమ్మా, మనకు వస్తుంది కదా. ఎస్ సార్. యాడ్ చేయాలమ్మా. అది యాడ్ చేయాలి కదా. యాడ్ చేయాలమ్మా. కానీ ట్యాక్స్ పర్పసెస్ కోసం సబ్సిడీని మనం తీసుకోవచ్చేది ఎక్కడ తీసుకోకపోవచ్చు. అజంప్షన్ ఏంటంటే సబ్సిడీ మీద ట్యాక్స్ లేదు అని అజంప్షన్ తీసుకుంటాం మనం. సబ్సిడీ మీద ట్యాక్స్ ఉందని నువ్వు అజంప్షన్ తీసుకున్నావు అనుకో, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నీకు అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ సబ్సిడీ వ్యాలిడ్ పాయింట్ అది ఏంటంటే సబ్సిడీ అనేది ఇక్కడ యాడ్ చేసేస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద కూడా ట్యాక్స్ ఉన్నదని మనం ఎస్టిమేట్ చేస్తున్నట్టు. మన అజంప్షన్ ఏంటంటే సబ్సిడీ మీద ట్యాక్స్ లేదు, గవర్నమెంట్ ఇచ్చిన క్యాపిటల్ గ్రాంట్ మీద సబ్సిడీ లేదు, సబ్సిడీ మీద ట్యాక్స్ లేదని అనుకుంటున్నాం. అది అజంప్షన్ లో రాసుకుంటాం అనమాట. ఓకే ఓకే ఎస్ రైట్. ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50% అంటే ఎంత? Yes, sir. Tax at the rate of 50. 125. ఇక్కడ 250 lakhs లాస్ కదా సార్, మనకి 125 lakhs ట్యాక్స్ ఎలా వస్తుంది అంటే సేవింగ్ అమ్మా. ఇదేంటిది? ట్యాక్స్ సేవింగ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ 27, 29, 31, 33, 35, 35, change this, 37, 42, 47, 52. సో ఎగ్జాక్ట్ గా సగమే కాబట్టి మనం వేసేచ్చు డైరెక్ట్ గానే. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 250 minus 125 అంటే 125. 125 నెగిటివ్. ఇక్కడ 27, 29, 31, 33, 35, 37, 42, 47, 52. ఓకే. Depreciation. యాడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎంత? 300 only first year. ఓకే, అది కూడా ఫస్ట్ ఇయర్ లో. తర్వాత ఇంకేం ఉండదు. Yes, sir. నెక్స్ట్ సబ్సిడీ అన్నారు. ఆ సబ్సిడీ యాడ్ చేసేద్దాం. Okay, sir. సబ్సిడీ ఎంత? Subsidy from state government to be received at the end. 15 lakhs, sir. At the ఈ end of సబ్సిడీ first ఎందుకు ఇక్కడ యాడ్ చేశానంటే కనుక మై అజంప్షన్ ఈస్ దట్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ సబ్సిడీ ఇస్ నాట్ టాక్సబుల్ అని చెప్పేసాను. Yes, sir. అజంప్షన్ లాస్ట్ లో రాసుకోవచ్చు అజంప్షన్, కానీ నేను ఇక్కడ రాస్తున్నాను అంతే. ఫర్ ట్యాక్స్ పర్పసెస్ సబ్సిడీ ఇస్ నాట్ టాక్సబుల్. ఓకే నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? Subsidy ante sir. Maintenance cost of లాస్ట్ లో రెసిడ్యూవల్ వాల్యూ చెప్పాడు చూడమ్మా. ల్యాండ్ వాల్యూ residual రెండుకి value. ఏమీ రాదు, కానీ
ల్యాండ్ sir. మాత్రం ఎంత వస్తుంది అన్నాడు? 60 lakhs upward. ఎండ్ ఆఫ్ ది 10th ఇయర్ అన్నాడు. సో 10th ఇయర్ అండ్కి ఇది కూడా టెర్మినల్ ఫ్లో కదా. As a terminal flow, sir. ఓకే, సో ఇది టెర్మినల్ ఇన్ఫ్లో. సార్ ఇక్కడ ల్యాండ్ సేల్ చేసేస్తే కనుక సాల్వేజ్ వాల్యూ మీద గెయిన్స్ వస్తాయి కదా సార్, గెయిన్స్ మీద ట్యాక్స్ వస్తుంది కదా సార్ అని చెప్పేసానంటే లాస్ట్ లో బ్రాకెట్ లో ఏం చెప్పాడు? Ignore tax on capital gain మీద taxation. క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ లేదు కాబట్టి అక్కడ ట్యాక్స్ తీసుకోవట్లేదు మనం. సో ఇక్కడ ఎంత అవుతుందమ్మా? క్యాష్ ఫ్లోస్. Cash క్యాష్ ఫ్లోస్ ఎంత అవుతుంది? 190, 190, 27, 27, 29, 31, 33, 35, 37, 42, 47, 52. 60. సో 60 యాడ్ అయితే 112. 112, yes, sir. 112 అంతే కదా. Yes, sir. నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఫ్యాక్టర్స్ అట్ ద రేట్ ఆఫ్ ఏ పర్సెంటేజ్ ఇచ్చాడమ్మా? Direct values ఇచ్చేది సార్, స్టార్టింగ్ లో పర్సెంటేజ్ 15%. అట్ ద రేట్ ఆఫ్ 15%. అంటే ఎంత ఇచ్చాడు? 0.87, 0.76, 0.76, 0.66, 0.57, 0.57, 0.5, 0.43, 0.38, 0.33, 0.28, 0.25. Okay. 0.25. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంత? Sir. 165.3, ఓకే 20.52, ఓకే 19.14, ఓకే 1 minute, 31 into 0.57, 17.67, ఓకే 16.5, ఓకే 15.05, ఓకే 14.06, ఓకే 13.86, ఓకే 13.16, ఓకే 28, 28. ఓకే. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంతమ్మా టోటల్? 323.26. 323.26. ఈ టోటల్ చేసేస్తే వీటన్నిటి టోటల్. ఓకే, రైట్. మైనస్ ప్రెజెంట్ ఇక్కడ క్యాష్ అవుట్ఫ్లోస్. క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత? 315. సో 315 తీసేస్తే ఎంత అవుతుందమ్మా? 8.26. 8.26. ఓకే, సో ఎన్పివి 8.26. Is it positive? Yes, sir. సో పాజిటివ్ కాబట్టి ఏం చేస్తాం? Accept project ni accept చేయొచ్చు. As NPV is greater than 0, project accepted. Okay. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. సో ఇక్కడతో ఆపుదామమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మిలియన్ ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను.